ప్రామిసెస్ అంటారు. షరతుతో కూడిన వాగ్దానం. చెప్పండి, ఏ వాగ్దానాలు? దేవుడు మానవులంగా మనకిచ్చిన వాగ్దానాలన్నింటికి ఏముంది? షరతులు ఉన్నాయి. రెండవది అన్కండిషనల్ ప్రామిసెస్ అంటారు. విధవరాలకి ఇచ్చిన వాగ్దానానికి ఏమి లేదు తెలుసా? షరతు లేదు. చూడు దేవుడు ఎంత గొప్ప దేవుడు. మనకిచ్చిన వాగ్దానానికేమో ఏం పెట్టాడు? షరతులు పెట్టాడు. కానీ విధవరాలకి ఇచ్చిన వాగ్దానానికి ఏమి లేవు? షరతు లేవు. దాన్ని అన్కండిషనల్ ప్రామిసెస్ అంటారు. గ్రీకు భాషలో ప్రామిస్ని ఏమంటారో తెలుసా? ఎపాంగ్లియోన్ అన్నారు. ఎపాంగ్లియోన్, EPAGLION. ఎపాంగ్లియోన్ అంటే అనౌన్స్మెంట్ ఆర్ ప్రకటన ఆర్ గుడ్ న్యూస్. దేవుని కాడ నుంచి వచ్చే వాగ్దానము ఏ న్యూస్ చెప్పండి? గుడ్ న్యూస్, శుభ వాగ్దానమే అది. వాగ్దానము మనకు దేవుడిచ్చేది ఎందుకో తెలుసా? మన దేవుడు ఎవరు? వాగ్దానం ఇచ్చి వాగ్దాన పూర్ణుడు. ఆయన వాగ్దాన పూర్ణుడు. వాగ్దానం ఇచ్చి నెరవేరుస్తాడు. మాట ఇచ్చి నెరవేరుస్తాడు. ఆయన మాట ఇచ్చాడంటే ఏం చేస్తాడు? ఆ మాట రాగానే ఈ సంవత్సరం, ప్రభా నేను ప్రార్థించక ముందే నా అక్కర్లన్నీ తెలుసు, నీకు స్తోత్రాలయ్యా అన్న గట్టిగా. అంతే. మనం ప్రార్థించక ముందే. అయితే ఏం చేయాలి తెలుసా? వాగ్దానం నెరవేర్చబడాలంటే భయపడకమో తోడుగా ఉన్నాను వాగ్దానం ఇచ్చాడు సునీతకి. వాగ్దానం ఇచ్చేలే ఇంకా నేను సంకలు కొట్టుకుంటా ఉంటే సరిపోదు. ఒక మాట చూపిస్తా చూడండి. యోబు గ్రంథం తీయండి, 22వ అధ్యాయం. కొంతమందికి ఈ వాగ్దానం వచ్చి ఉంటుంది. లైవ్లో చూస్తున్న ప్రియులారా, జాగ్రత్తగా ఈ మాటలు వింటూ శ్రద్ధగా యేసయ్య మాటలు ధ్యానం చేద్దాం. యోబు గ్రంథం 22వ అధ్యాయం 23వ వచనం చదవండి ఎవరైనా. జోబ్ చాప్టర్ 22 వర్స్ 23. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు. కొంతమందికి ఈ వాగ్దానమే వచ్చి ఉంటుంది. ఏ వాగ్దానం? నీవు అభివృద్ధి పొందేదవు. వాడు ఆ వాగ్దానం తీసుకొని ఇకల్లా అబ్బా గొప్ప దేవుడవని, శక్తి సంపన్నుడవని, గలమెత్తి నిన్ను నేను గానమాడెదా రాజుల. ఎందుకు 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 చెప్పండి? ఏమొచ్చింది వాగ్దానం? వాగ్దానం ఏమొచ్చింది చెప్పండి? నీవు అభివృద్ధి పొందెదవు. కానీ పైన ఉందిగా అసలుది. ఎప్పుడు అభివృద్ధి పొందుదువు? చదవండి ఇప్పుడు. కండిషన్ ఏందో చూడండి. అందుకని చెప్పే కదా, సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల. ఎప్పుడు 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 అభివృద్ధి? నీ ఇంట్లో నుండి, నీ ఒంటిలో నుండి, నీ కంటిలో నుండి, నీ చేతుల్లో నుండి, నీ కాళ్ళల్లో నుండి, నీ నోట్లో నుండి ఏం పోవాలి? దుర్మార్గమును దూరంగా, మామూలు కాదు, ఎక్కడ? దూరంగా తొలగించినలా అప్పుడు నువ్వేమవుతావు? మనకు అది తెలియదు. అబ్బా ఈ సంవత్సరం దేవుడు నాకేమిచ్చాడు? అభివృద్ధి. ఆహా ఇల్లు కట్టేస్తాను, ఓహో నేను అన్ని కొనేస్తాను, ఆహా పిల్లలకు ఉద్యోగం. ఒరే పిచ్చోడా, ఎప్పుడు అభివృద్ధి? నీ గుడారములలో నుండి నువ్వేం చేయాలి? నీ ఒంటిలో నుండి, నీ కంటిలో నుండి, నీ చేతుల్లో నుండి, నీ కాళ్ళలో నుండి, నీ నరనరాల్లో నుండి దుర్మార్గతను దూరంగా ఎప్పుడైతే తొలగించుకుంటావో అప్పుడు నువ్వేం చేయబడతావు? చూసారా? దాన్ని ఏమన్నారు? కండిషనల్ ప్రామిస్ అన్నారు. చెప్పండి, ఏ ప్రామిస్? షరతుతో కూడిన వాగ్దానం. ఇప్పుడు విధవరాలకు ఇచ్చిన వాగ్దానం చూడండి, దానికి షరతు లేదు. నిర్గమాకాండం 22వ అధ్యాయం. నిర్గమాకాండం, ఎక్సోడస్ చాప్టర్ 22. నిర్గమాకాండం 22వ అధ్యాయము 22వ వచనం నుంచి చదువుకుందాం. చదవండి ఎవరైనా. విధవరాలినైనను
దిక్కులేని పిల్లనైనను బాధ పెట్టకూడదు. చూడండి బైబిల్ ఏం చెప్తుందో. విధవరాలినైనను, ఎవరిని? దిక్కులేని పిల్లనైనను వాళ్ళకి ఎవరు లేరులే, భర్త లేదులే, ఆశ్రయం ఏది లేదులే అనుకోకూడదు. యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతి గానమా. ఏ పాట ఇది? హోసన్నా మినిస్ట్రీస్ కొత్త పాట, రేపు ఆదివారం పాడదాం. యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతి గానమా, అద్భుతమైన నీ ఆదరణే ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను. ఆశ్రయమైన నీ సంరక్షణయే. లోకంలో ఎవరికి ఏ సంరక్షణ ఉన్నా లేకపోయినా కొంతమంది విధవరాలను ఎంత చులకనగా మాట్లాడతారో, యేసయ్య వారికి ఎలా ఉన్నాడు? సంరక్షణగా ఉన్నాడు. ఆయన చెప్తున్న మాట చూడండి. విధవరాలినైనను, చదవండి ఆ మాట, దిక్కులేని పిల్లనైనను ఏం చేయకూడదు? బాధ పెట్టకూడదు. ఒకవేళ విధవరాలు కానీ ఎవరి చేతైనా బాధపడిందనుకో, దిక్కులేని పిల్లలైనా ఎవరైనా బాధ పెట్టావనుకో, వాళ్ళు కానీ ప్రార్థన చేశారా మన గురించి? చూడండి ప్రభు చెప్పాడు, వారు నీ చేత ఏ విధముగానైనను బాధ నొంది నాకు కానీ ప్రార్థన చేస్తే, చదువమ్మా, నేను నిశ్చయముగా వారి ప్రార్థన వింటాను, నా కోపాగ్ని ఏమైతే రగులుకొని మిమ్మను కత్తి చేత చంపేస్తాను. మీ భార్యలు ఏమవుతారో విధవరాన్ రగుదురు, మీ పిల్లలు. చూసారా కండిషన్ ఏమైనా ఉందా ఇక్కడ? దీన్ని అన్కండిషనల్ ప్రామిస్ అన్నారు. బైబిల్లో 2 రకాలైన వాగ్దానాలే ఉన్నాయి. ఒకటి షరతుతో కూడిన వాగ్దానాలు, కండిషనల్ ప్రామిసెస్. రెండవది అన్కండిషనల్ ప్రామిసెస్, షరతుతో లేని వాగ్దానం. విధవరాలకి ఇచ్చిన వాగ్దానానికి దేవుడు ఏం పెట్టలేదు? షరతు పెట్టల. విధవరాలినైనను దిక్కులేని పిల్లలను కానీ ఎవడైనా బాధ పెట్టాడా, వారు నీ వలన బాధ నొంది నాకు ప్రార్థన చేశారా, ఏం ఆలోచించను, నా కోపాగ్ని రగులుకుంటుంది మీ మీద, అంతే. విధవరాళ్ళు ఈ వాగ్దానం ఇచ్చారని ఇష్టానుసారంగా, ప్రభా నీ కోపాగ్ని వాడి మీద కుమ్మరించి అనబాకండి, అనకూడదు కూడా. అవునా? ఇప్పుడు బాగా విసిగిస్తున్నారు, బాధ పెడుతున్నారు. ప్రభు వాడికి మార్పు దయచేయని ప్రార్థన చేయండి, అంతేగాని వాడి కుటుంబం నాశనం అయిపోను గాక, వాళ్ళ పిల్లల విధవరా అనకూడదు. ఈ సంవత్సరం ఒక తీర్మానం తీసుకుందాం, మన నోట్లో నుంచి నెగిటివ్ వర్డ్స్ అసలు ఎక్కడ ఉచ్చరించకూడదు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? మన నోటి మాటకు మంత్రపు శక్తి ఉంది. ఒక కవి రాశాడు, మాటే మంత్రం. మాట ఏందంట? మంత్రం అంట. మాటకు ఆ శక్తి ఉంది. కాబట్టి మన మాటలు మనం ఎలా మాట్లాడాలి? జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే పాజిటివ్గానే బాధ పెట్టారా, ప్రభా నన్ను బాధ పెడుతున్నారు, దయచేసి వారికి రక్షణ మారు మనసు దయచేయండి అని ప్రార్థన చేయండి, చాలు కదా, మంచిది అది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట చెప్పి ఈరోజు ఒక వాగ్దానం మీకు గుర్తు చేస్తా. ఈ ప్రారంభ గడియల్లో ఈ స్త్రీల సమాజ కూడికలో పాషం గారు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం, ఎజ్కియేల్ చాప్టర్ 36, ఎజ్కియేల్ చాప్టర్ 36 వర్స్ 11. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 11వ వచనం. మీ మీద మనుష్యులను పశువులను విస్తరింపచేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నొందును, పూర్వమున్నట్టు
మిమ్మను నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగ చేసేదను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాగ్దానం వచ్చి ఉంటుందిగా కొంతమందికైనా. ఏంటిది ఆ వాగ్దానం? మునుపటి కంటే అధికమైన మేలు. చెప్పండి, ఏ మేలు? మునుపటి కంటే. చెప్పాలి, మునుపటి కంటే. ఈరోజు ఈ వాగ్దానం ఎప్పుడు మేలు. దేవుని బిడ్డలంగా అధికమైన మేలు ఎప్పుడు చూస్తామో, ఎప్పుడు దేవుని దగ్గర నుంచి మేలు పొందుకుంటామో. బలమైన మాటలు ఎప్పుడండి? ఎప్పుడో తెలుసా? 3 మాటలు చెప్తా చూడండి. ఈ వాగ్దానం నెరవేర్చబడాలంటే ఎప్పుడు మనం అధికమైన మేలు పొందుకుంటాం యేసయ్య దగ్గర? కీర్తన గ్రంథం 81వ సంకీర్తన 13వ వాక్యం చదవండి. మొదటి మాట, ఎప్పుడు ఈ అధికమైన మేలు? అయ్యో, నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. హల్లెలూయా, గట్టిగా చెబుదామా? హల్లెలూయా. ఎప్పుడు మేలు? అధికమైన మేలు ఎప్పుడు నీకు? యేసయ్య మాట వింటే మనకేం దొరుకుతుంది? మేలు. దేవుడు, బాగా వినండి ఈ మాట, క్లుప్తంగా నేను చెప్పి ముగించేస్తాను. లోతు భార్యని, లోతు పిల్లల్ని సొదొమలో నుంచి పిలిచాడు బయటికి. ఏమని చెప్పాడు చెప్పండి? ఈ రాత్రి సొదొమ గుమొర్రా పట్టణాలని నేనేం చేస్తున్నాను? అగ్ని చేత నాశనం చేయబోతున్నాను. ఈ పట్టణం అంతట్లో నీతిగా నడుస్తుంది నువ్వే. లోతు చూస్తే, నేను తరచి చూస్తే ఈ పట్టణం అంతట్లో ఎవరు కనపడ్డారు నాకు? నీతిమంతుడు అక్కడ కనపడ్డావు. రా, అబ్రహాము నిన్ను గురించి వేడుకున్న విధానాన్ని బట్టి, నీ మీద నాకున్న ప్రేమను బట్టి నీ కుటుంబం బయటికి రండి. లోతు సొదొమ నుంచి బయటికి రా. బయటకు వచ్చి ఎదురు చూస్తున్నావు కదా పర్వతానికి ఎక్కండి రేపు ఉదయం కల్లా అన్నాడు. లోతు ఏమన్నాడు తెలుసా? దేవునికి, పర్వతం దాకా వెళ్ళలేనయ్యా, సోయర్ అనే పట్టణం దాకా వెళ్ళగలను. పో, నిన్నెన్నబడింది నేను కదా నిన్ను ఎక్కించేది. పర్వతాలైనా పిలిచిన దేవుడు నేను కదా. ఎదురు చెప్పకూడదు దేవుని కాడ ఎదురు చెప్పకూడదు. లోతు చూడండి, అప్పటి నుంచే దేవుడు పిలిచి, ఎదురు పర్వతం ఉంది, పర్వతం ఎక్కిపో పొద్దున కల్లా అన్నాడు. ఎక్కమన్న దేవుడు ఎక్కించడా? హల్లెలూయా చెప్పండి. ఎక్కించడా? ఎక్కిస్తాడంతే. కొండలైనా లోయలైనా ఎక్కించేవాడు ఎవరు? ఎందుకు? పిలిచింది ఎవరు? పిలిచిన దేవుడు ఎవరు చెప్పండి? నమ్మదగిన దేవుడు. లోతు ఏమన్నాడు తెలుసా? వెంటనే పర్వతం దాకా ఎక్కలేను కానీ అదిగో కనబడుతుందిగా ఊరు, సోయరు దాకా వెళ్తాను. పో, ఆప్షన్ తీసుకుంటే దేవుడికి పో, ఇంకా అదే నీ బతుకు పో అన్నాడు. పో, ఆడదాకన్నా పో, ముందు అసలు వెళ్ళిపో. అయితే వెళ్ళేటప్పుడు ఏం చేయమన్నాడు తెలుసా? మీరు వెనక్కి తిరగద్దు. ఏమన్నాడు? వెనుతట్టు చూడొద్దు. లోతుకు చెప్పాడు ఆ మాట. లోతు వచ్చాడు ఇంటికి. అమ్మా, దేవుడు ఏమన్నాడంటే, పర్వతం దాకా ఎక్కమంటే నేనే, నువ్వు ఎక్కలేవని. ఒకవేళ భార్య ఎక్కలేదనేమో ఆమె కదండి. కొంతమంది భార్యలు కాలు నొప్పులు, కీళ్ళవాతం, ఈ వాతాలన్నీ ఉంటాయని ఒకవేళ ఆమె కోసం అడిగాడు. అమ్మ, నువ్వు ఎక్కలేవు అనుకొని నేనేం చెప్పానంటే, పర్వతం దాకా ఎక్కలేమండి, ఏడదాకా వెళ్ళగలం? సోయర్ దగ్గర ఉందిగా, ఆడదాకా వెళ్తామండి అని చెప్పాను. సరే పో, నీ భార్యని పిల్లల్ని తీసుకుని ఏడదాకా పో, ఆడదాకన్నా పో, ముందు బయటికి వెళ్ళి కదులు అన్నాడు. అయితే ఒక మాట చెప్పాడు, వెళ్ళేటప్పుడు మాత్రం ఎటు తిరగద్దు అన్నాడు? వెనకాల కంట తిరగద్దన్నమ్మ. చెప్పుంటాడుగా లోతు. చెప్పాడా లేదా చెప్పండి? చెప్పాడు. భర్త కదా, నీతిమంతుడిగా చెప్పాడు. భార్య చేపట్టుకున్నాడు, బలవంతంగా తీసుకొని వెళ్తున్నాడు, నడుచుకుంటూ వెళ్తున్నాడు. దేవుని ఉగ్రత సొదొమ మీద. వీళ్ళు బయటకు వచ్చి, సొదొమ దాటి బయటకు వచ్చారు. ఆలస్యం లేకుండా దేవుని ఉగ్రత కుమ్మరించబడింది. కేకలు వినబడ్డాయో మనకు తెలీదు, లేకవేళ నక్లెస్ ఏమైనా మర్చిపోయిందేమో అనుకుంటారు కొంతమంది. ఏం గుర్తొచ్చి ఉంటుంది? పోతా
నెక్లెస్ ఏమైనా గుర్తొచ్చిందేమో, అయ్యో నేను అది జాయిలొక్కాసులో కొన్నాను తండ్రి, గబగబా ఒక్క నిమిషం చెయ్యి వదిలిపెట్టయ్యా, ఏంది లాక్కెళ్తున్నావు, పోయి అది తెచ్చు, అంతే మనకు తెలియదు. కానీ ఏం గుర్తొచ్చిందో తెలియదు. కానీ ఏం చేసింది చెప్పండి లోతు భార్య? లోతు భార్య లోకము కొరకై వెను తిరిగి ఏమైపోయింది? ఉప్పు స్తంభమాయే. చూసారా? దేవుని మాట వింటే మేలు జరిగేదే. లోతు భార్య కూడా ఏమైంది? క్షేమంగా ఆడికి వెళ్ళేదే. రెండోది, పాపం జరగకుండా ఉండేదే. బైబిల్లో క్రైస్తవేత్తలందరూ ఒక ప్రశ్న వేస్తారు తెలుసా? బైబిల్లో ఏముందో తెలుసా? లోతు కూతుర్లు లోతుతో ఏం చేశారు? పాపం చేశారు. ఇది ఎక్కడ న్యాయం అండి అంటారు. కానీ ఆ పరిస్థితి ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. లోతు భార్యే దేవుని మాట విన్నట్టయితే అంత భయంకరమైన పాపం జరిగేదా? జరిగేది కాదు. రెండో ప్రశ్న, లోతు భార్య వెనుదట్టు చూడకపోతే ఉప్పు స్తంభం అయ్యేదా? ఏమైంది? ఏ స్తంభం అయింది? దేవుడు రాయి స్తంభం చేయలే. ఏ స్తంభం చేశాడు? ఎందుకో తెలుసా? మీరు ఉప్పు స్త్రీలందరూ రోజు రోజు కొంచెం ఉప్పు పట్టుకుంటారని ప్రభువుకు తెలిసే ఉప్పు పట్టుకున్నప్పుడల్లా ఎవరిని గుర్తు చేసుకోండి? అమ్మో నేను ఈరోజు ఏమన్నా వెనక్కి తిరిగానా, సీరియల్ తట్టు తిరిగానా, సినిమా తట్టు తిరిగానా, అటు తిరిగాను అని గుర్తు చేసుకోవడానికి ఏ స్తంభం చేశాడు చెప్పండి? ఏ స్తంభం చేశాడు? ఉప్పు పట్టుకున్నప్పుడల్లా పురుషులైనా స్త్రీలైనా ఎవరు గుర్తుకు రావాలి? మిస్సెస్ లోతు, నా పరిస్థితి ఎట్టుంది చూసారా? దేవుడు ఆయన చేయాలనుకుంటే ఉక్కు స్తంభం చేయొచ్చు. ఏ స్తంభం చెప్పు సునీత? ఏ స్తంభం? ఆయన చేయాలనుకుంటే పెద్ద ఇనుప స్తంభం చేయొచ్చు. చేయలేడా? కానీ ఏ స్తంభం చేశాడు? ఉప్పును చూసినప్పుడల్లా మనందరం ఎవరిని గుర్తుపెట్టుకోవాలి? దేవుని మాట వింటే మేలు. ఎప్పుడు మనం అధికమైన మేలు పొందుకుంటామంటే యేసయ్య మాట వింటే మనకేముంది? అది. రెండో మాట చూద్దాం. కీర్తన గ్రంథం 133వ సంకీర్తన మొదటి వాక్యం. 133వ సంకీర్తన మొదటి వాక్యం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు కదండి. ఎంత బాగా చదివి విద్యాక. ఎంత మేలు, ఎంత మనోహరం. ఎప్పుడు మేలు? ఎప్పుడు? ఐక్యత. ఐక్యత, ఐక్యతలో మేలుంది. ఐక్యంగా ఉన్నప్పుడే మేలు. సంఘానికి వచ్చే మనందరం క్రీస్తు యేసు రక్తంలో కనబడిన మనందరం ఐక్యమత్యంతో కొనసాగినప్పుడే ఏమని చెప్పండి? మేలుంది. ఐక్యత లేకపోతే కీడుంది. కుటుంబంలో భార్య భర్తలైనా, తల్లిదండ్రులు పిల్లలైనా, సంఘస్థులైన మనందరం ఐక్యమత్యంతో నడుచుకున్నప్పుడే, ఐక్యమత్యంలో ఉన్నప్పుడే, ఐక్యతతో జీవించినప్పుడే దేవుని మేలు పొందుకొనగలం. హల్లెలూయా, హల్లెలూయా. మేలు లేకపోతే ఏముంది? కీడుంది. కాబట్టి ఐక్యంగా నడుచుకో కదండి. ఇది రెండోది. మూడోది, ఎప్పుడు మేలు. ఇంకొక మాట 84వ కీర్తన చూడండి. 84వ సంకీర్తన, సామ్ 84 11వ వాక్యం. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహిస్తాడు. యథార్థముగా ప్రవర్తించు వారికి అంటే అర్థం ఏంటి? అన్ని మేలులు చేస్తాడని అర్థం. యథార్థంగా ప్రవర్తిస్తే వారికి ఏం చేస్తాడు? కొంతమందికి ఈ రోజులు యథార్థత లేదు. ఒక మనిషి ముందు ఒక మాట, వాళ్ళు లేనప్పుడు ఇంకొక మాట కదండి. దేవుని బిడ్డలంటే ఎప్పుడు ఒకే రీతిగా ఉండాలి. మన భక్తి అయినా, మన విశ్వాసమైనా, మన ప్రేమైనా ప్రభువులో ఎప్పుడు ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి, ఒకే రీతిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. మన దేవుడు యథార్థవంతుడు కదండి. యథార్థవంతుడు కాబట్టి
యథార్థంగా జీవించాలి. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలునో, అంటే అన్ని మేలులు అదనమాట. కాబట్టి ఈ రాత్రి ఈ మాటలు గుర్తు చేసుకుందాం. మునుపటి కంటే అధికమైన మేలు. ఎప్పుడు మేలు తెలుసా? వాగ్దానం తీసుకోగానే కాదు, దేవుని మాట వినాలి. రెండవది, ఐక్యత కలిగి నడుచుకోవాలి. తోటి వారితో ఐక్యమత్యం, సంఘస్థులతో ఐక్యమత్యం, కుటుంబంతో ఐక్యమత్యం, భర్త అయితే భార్యతో, భార్య అయితే భర్తతో, తల్లిదండ్రులు అయితే పిల్లలతో ఐక్యంగా ఉండాలి. మూడవది, యథార్థంగా ఉన్నప్పుడు దేవుడు మేలు చేస్తాడు, అధికమైన మేలు చేస్తాడు. ఈ సంవత్సరం మనందరి జీవితాల్లో ఆ రీతిగా మేలు చేసి ఆయన మనకిచ్చిన శుభ వాగ్దానాలన్నీ నెరవేర్చునుగాక, కృప కలుగునుగాక. వాగ్దానాలు పొందిన వారమై, వాగ్దానాలు స్వతంత్రించుకున్న వారమై ప్రభుకిష్టంగా నడుచుకుందుముగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన.